జనగణన కాదు కులగణన చేయాలని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగినటువంటి జిల్లా ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి ఊపిరిపోయాల్సిన బాధ్యత ముదిరాజులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులతో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొన్నారు. ఈ ప్రక్రియను మనం పూర్తి చేసుకుంటే ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కులగణన చేస్తారో తెలియదు. జనగణనలో కులగణన చేయాలన్నదే మన డిమాండ్. మనతో పాటు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి బీసీలను అట్టడుగునున్నటువంటి బీసీ కుల సోదరులను కూడా మనం మద్దతు ఇచ్చి మనము వాళ్ళకు కూడా చేయుతనిచ్చి మనం అందరూ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ముదిరాజుల పైన ఉందని ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనతో పాటు చాలా మంది కులాలకి రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న మన ముదిరాజులం అందరం కూడా బీసీ ఉద్యమానికి ఊపిరిపోద్దాం, బీసీలందరినీ ఏకతాటిపైకి తెద్దాం. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే విధంగా మన హక్కులతో పాటు బీసీల రిజర్వేషన్ వచ్చే విధంగా మనం అందరం పోరాటం చేయాలని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ కోరుతూ, మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్న పార్టీని కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న పార్టీలను కానివ్వండి, ఇవన్నిటినీ మనం ఏమడుగుతున్నామంటే చట్టసభల్లో మీరు రిజర్వేషన్స్ తెస్తామని చెప్తారు. బీసీల మీద అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం మీరు ఎందుకు మాట్లాడరు అనేది ఈ యొక్క సూటి ప్రశ్న ఈ యొక్క ప్రజాప్రతినిధులకి. ఒకే నినాదంతో పనిచేద్దాం, ఒకే ఎజెండాతోటి పనిచేద్దాం. ఆ ఎజెండానే మనకి రాజకీయ ఎజెండా. ఆ రాజకీయ ఎజెండా అది గ్రామ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, అది ఏ స్థాయిలో ఉన్నా మనం అందరం ఒకరికొకరం కనుక చేయి కలుపుకొని ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా కనుక మనం చేసుకోగలిగితే మనకు 100% మనం అడుగుతున్నటువంటి హక్కులు కానివ్వండి, వాటాలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, మనకు జరిగిన ఈ 7 దశాబ్ద కాలంలో జరిగినటువంటి అన్యాయాలకు పరిష్కారం ఒక రాజకీయ చైతన్యంతో వస్తుంది. కాబట్టి మీకు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ అయింది, ఇంటికి పోయినాం, పడుకున్నాం అనేది ఆలోచన లేకుండా ఈ రోజు నుంచి నెల రోజులు మీరు కనుక జాతి కోసం కేటాయిస్తే జాతి మీకు 100 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటుందని ఈ సభ ద్వారా